దేవునికి మహిమ కలుగును గాక. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాలు పాత నిబంధన 374 పేజీ. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3-4 వచనాలు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా, యోధావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకునిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. అదేవిధంగా మొదటి సమూయేలు 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు 30:8. 7-8 కూడా చదువుకుందాం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబియాతారుతో చెప్పగా, అబియాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. అదేవిధంగా యెహోషువ 10వ అధ్యాయము 8-9. యెహోషువ 10వ అధ్యాయము 8-9. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వారిలో ఎవడునూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేశాను. బేతు హోరోనుకు పైకి పోవు మార్గమున ఆజేకా వరకు మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయించి వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేతు హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా, వారు ఆజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతులకు దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రభువా మరలా మేమందరం కూడుకుని నేను స్తుతించగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు దయచేసినందుకొరికే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ వారపు మధ్యలో ప్రభువా తండ్రి, మీ సన్నిధిని మేము కనబడవలనని ప్రభువా మీరు మమ్మల్ని సమకూర్చినందుకొరికే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభువా కనుకనైనా మరి నీ సన్నిధిక పరిశుద్ధతను ప్రభువా
నీ సన్నిధి యొక్క పవిత్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు తండ్రి. ఎందుకంటే ప్రభా, ఎక్కడైతే నువ్వు మాట్లాడుచున్నావో, నువ్వు ఎక్కడైతే దిగి ఉన్నావో ప్రభా, అదే నీ సన్నిధిని ప్రభా మేము నమ్ముచున్నాము తండ్రి. మేము నిన్ను మా హృదయములో కలిగి ప్రభా మీ సన్నిధికి వచ్చి ఉన్నాము కనుక నిశ్చయముగా ప్రభా మేమందరం కలిసిన చోటు నీ సన్నిధి అయినది ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీరే సహాయం చేయండి. ఆరాధన అంతా మీ నా మహిమార్థం మీరు జరిగించుకోమని ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చో. అందరికి వందనాలు. దేవుని యొక్క మహకృపను బట్టి మరలా దేవుని సముఖంలో సమకూర్చబడి ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఇక్కడ 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఒకటి దినవృత్తాంతాల గ్రంథంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో చదువుకున్నాం. అదేవిధంగా మొదటి సమూయేలు 30వ అధ్యాయం 30వ అధ్యాయంలో చదువుకున్నాం. అదేవిధంగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ 3 సందర్భాలు కూడా యుద్ధం జరుగుతున్న సందర్భాలు. ఏంటండి? 3 సందర్భాలు కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాలు. చూసారా? ఈ యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 5 రాజులు చూసారా? మరి ఆ యెహోషువ మీదకి దండెత్తి వచ్చినప్పుడు చూసారా, యెహోషువ మరి యుద్ధకు మరి ఎలా వస్తున్నారని చెప్పేసి కబురు వచ్చినప్పుడు అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట మనం చూస్తున్నాం ఇక్కడ 8వ వచనంలో. అప్పుడు యెహోవా వారికి భయపడకము ఏమంటున్నాడు? యెహోషువతో దేవుడు ఏమంటున్నాడు? వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. ఏమన్నాడు ఆయన? నీ చేతికి వారిని అప్పగించుచున్నాను అని చెప్పట్లేదు. అప్పగించి ఉన్నాను అంటే అది ముగించబడిన కార్యం అని అర్థం. ఏ కార్యం అండి అది? ముగించబడినటువంటి, అంటే దేవుడే శత్రువులను జయించేసి చూసారా, ఆ ఓడిపోయిన వారిగా యెహోషువకు దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. అర్థమవుతుందండి? అంటే ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారు? యుద్ధం ఎవరు చేస్తున్నారండి? దేవుడు చేస్తూ ఉన్నాడు. అమ్మ అర్థమవుతుందండి? యుద్ధం ఎవరు చేస్తున్నారు? నువ్వైతే భయపడద్దు, నువ్వైతే ఏం మాత్రం భయపడవద్దు. 5 రాజులు కాదు చూసారా, అటువంటి 5 ఎన్ని వచ్చినా పర్వాలేదు. దేవుని స్తోత్రం. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు క్రైస్తవునికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానం కొరకు యుద్ధం చేయాలి. ఈరోజు మనకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానం కొరకు యుద్ధం చేయాలి, పోరాడాలి. పోరాడంటే యుద్ధం ఎలా చేస్తాం మనం? ఎవరితో చేస్తాం మనం? ఇక్కడైతే యెహోషువ శత్రువులతో చేసాడు యుద్ధం, 5 రాజులతో చేసాడు యుద్ధం. మరి మనం ఎలా చేస్తాం యుద్ధం? ఎవరితో చేస్తాం? పిల్లరా, ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రతి అంగుళం భూమి కోసం యుద్ధం చేశారు. వాళ్ళు ప్రతి అంగుళం భూమి కోసం వారు యుద్ధం చేశారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి వాగ్దానం కొరకు యుద్ధం చేయాలి. అయితే కృప ఏంటంటే నువ్వెన్నడూ భయపడద్దు. దేవుని స్తోత్రం. వారికి నువ్వు భయపడద్దు. నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. నీ చేతికి వారిని, ఇది కృప. పోరాటం కొరకు నువ్వు నిలబడినప్పుడు యుద్ధ భూములతో సర్వాంగ కవచాన్ని ధరించుకుని నీ యొక్క ప్రతి వాగ్దానం కొరకు, పోరాటం కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని దగ్గర విచారణ చేసి చూసారా, నువ్వు నిలబడినప్పుడు, దేవుని పక్షంగా నిలబడినప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఇచ్చే కృప ఏంటంటే చూసారా, దేవుడు ఇచ్చే కృప ఏంటంటే నీవు దేని కొరకైతే పోరాడుచున్నావో ఆ ప్రతి వాగ్దానము నీకు ఇస్తానని చెప్తాను, ఇచ్చేసానని చెప్పాడు ఆయన. ప్రతి వాగ్దానం నీకు, ఇంట్లో పడుకుని వాగ్దానం గెలిచేసినట్టు అవ్వదండి అది. అబ్రహాం ఏనాడు అలా చేయలేదు. ప్రతి అడుగు కూడా ముద్రించబడింది.
చూసారా, చాలామంది అది అబ్రహాం అడుగా కాదని చెప్పేసి టెస్టులు చేశారన్నారు ప్రవక్త. అందులో ఆ ప్రతి అడుగు కూడా అబ్రహాం యొక్క అడుగే. దేవుని స్తోత్రం. ప్రతి అడుగు టెస్ట్ చేయబడింది. ప్రతి అడుగు కూడా అబ్రహాం అడుగే. దేవుని స్తోత్రం. కాబట్టి మన యొక్క ప్రతి అడుగు కూడా ప్రతి వాగ్దానంలో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మనం స్వతంత్రించుకోవాలి. అంటే నీవు అడుగేసినప్పుడు చూసారా, నీవు అడుగు వేయడానికి ప్రయత్నించడానికి ముందే దేవుడు ఆ వాగ్దానాన్ని నీకు అనుగ్రహించేశాడు. ఆయన దాని మీద నీ పాదమిక ముద్ర ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని కృప ఏంటంటే, ఎవరైతే సర్వాంగ కవచం, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి సర్వాంగ కవచాన్ని మరి కట్టుకుని యుద్ధం కొరకు నిలబడ్డారో దేవుడు, అటువంటి వారికి దేవుడు, యెహోషువకు దేవుడు మరి ఆ శత్రువులను వారికి ఆయనకు అప్పగించేశాడు. దేవుని స్తోత్రం. చూసారా, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. వారిలో ఎవడు కూడా నీ ముందు నిలబడలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రవక్త కూడా వాగ్దానం ఇచ్చాడు, ఏ వ్యాధి, చివరికి క్యాన్సర్ కూడా నీ ముందు నిలబడదని చెప్పి. క్యాన్సర్ కూడా నీ ముందు, ఏ వ్యాధి నీ ముందు నిలబడదు. చివరికి భయంకరమైనటువంటి క్యాన్సర్ కూడా, అప్పటికి మందు లేదు క్యాన్సర్కే, ఇప్పుడు కూడా సరైన మందు లేదు. చూసారా, కానీ ఆ క్యాన్సర్ కూడా నీ ముందు నిలబడదని చెప్పాడు ఆయన, దేవుడు చెప్పాడు. చూసారా, అంటే అర్థం ఏంటంటే, ఆ క్యాన్సర్ మీద జయాన్ని దేవుడు ఎప్పుడు ఆ మాట్లాడినప్పుడు ఇచ్చేసాడు దేవుడు. ప్రతి వ్యాధి మీద జయము. అంటే ప్రతి వ్యాధి అనగా ప్రతి వ్యాధి కూడా, ప్రతి వ్యాధి అనగా ప్రతి దెయ్యము. వ్యాధి అనగా ఏం చెప్పాడంటే దెయ్యం అని చెప్పి బైబిల్ చెప్తుంది. అది ఆత్మీయ ప్రపంచం. ఏంటన్నది ఫిజికల్ ప్రపంచం, భౌతిక ప్రపంచం కాదు, ఆత్మీయ ప్రపంచం. ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి చూసినట్లయితే ప్రతి వ్యాధి ఒక దెయ్యం అని మనకు అర్థమవుతుంది. ఫిజికల్గా చూస్తే అది కడుపు నొప్పో, కాలు నొప్పో, తలనొప్పో ఏదనుకుంటాం మనం కదా. కానీ ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే అది ఒక దెయ్యం. అది కడుపు నొప్పి కావచ్చు, ఒక దెయ్యం. తలనొప్పి కావచ్చు, ఒక దెయ్యం. చూస్తారు, అది ఏ వ్యాధి అయినా సరే, ఏ నీరసమైనా సరే, ఏ బాధ అయినా సరే, అది ఒక దెయ్యం. దానికి ఒక ప్రాణం కూడా ఉంది, ప్రాణంతో కూడిన దెయ్యం. ఆ దెయ్యం మనల్ని చంపడానికి చూసారు, అది వృద్ధి పొందుతుంది అనమాట అండి. కాబట్టి ప్రవక్త కూడా చివరికి క్యాన్సర్ కూడా నీ ముందు నిలబడదని చెప్పాడు ఆయన. ఇప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నమ్మాడు, వాగ్దానాన్ని పట్టుకున్నాడు, రంగమందు నిలబడ్డాడు, యుద్ధరంగంలో నిలబడ్డాడు. యుద్ధరంగంలో నిలబడి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూసారండి, దేవునికి స్తోత్రం. దాన్ని మనం ఏం చేయాలంటే, ఎలా జయించాలంటే ప్రార్థన ద్వారా జయించాలండి. జయించే విధానం ఏంటంటే ప్రార్థన. శత్రువును జయించే విధానం ఏంటండి? ప్రార్థన. శత్రువును జయించే విధానము అంటే వాగ్దానాన్ని నమ్మి. చూసారండి, ప్రవక్త యుద్ధరంగం నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఏ వ్యాధి ఆయన ముందు నిలబడలేదు. ఎందుకంటే ఆయనకు వాగ్దానం ఉంది, వాగ్దానం నమ్ముతున్నాడు. అది ఎంత పెద్దదిగా ఉన్నా సరే ఆయన భయపడలేదు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు కూడా ఆయన బయలుపరుస్తున్నాడు, వెంటనే దాన్ని అని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఆ 8వ వచనం, వారిలో ఎవడు నీ ఎదుట నిలవడని యెహోషువతో చెప్పాను. 5 రాజులు యెహోషువ మీదకి వచ్చినప్పుడు మరి అక్కడ మరి గొప్ప యుద్ధం జరిగింది, భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ భయంకరమైన యుద్ధంలో చూసారా, మరి దేవుని యొక్క వాగ్దానాన్ని యెహోషువ పట్టుకుని నిలబడ్డాడు. అంటే యెహోషువకి ఏముందంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది, అంటే దేవుని యొక్క కృప ఉంది. అంటే యుద్ధం ప్రారంభించినప్పుడే యుద్ధం చేస్తుండగానే చూసారా, అక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. చూసారా, తర్వాత మనం మరి 2వ సమయాలు 1వ సమయాలు 30 అధ్యాయంలో చూసినట్లయితే మరి అమాలేకీయులు దావీదు యొక్క భార్యల్ని తీసుకెళ్ళిపోతారు. అమ్మాయి పిల్లల్ని, దావీదు యొక్క భార్యల్ని 30 అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే అమాలేకీయులు దావీదు యొక్క
భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు అమాలేకీలు. ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో అప్పుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత 3వ వచనం చూసినట్లయితే 33, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడినటయు, ఆ పట్టణాన్ని ఏం చేస్తారు? కాల్చేస్తారు. వాళ్ళు కాల్చేసి తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి, తన భార్యలు తీసుకెళ్ళిపోయారు, తన కుమార్తెలు కూడా తీసుకెళ్ళిపోయి ఆ పట్టణం అంతా కాల్చేశారు శుభ్రంగా. చూసారా? అప్పుడు దావీదు వచ్చాడు, చూశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చాను. ఎంత ఏడ్చాడంటే భార్య పిల్లల్ని కూడా చరిపెట్టుకుని వెళ్ళిపోయాడు, ఆ పట్టణాన్ని కాల్చేశాడు. చూసారా? అప్పుడు ఏం చేశాడంటే దావీదు చాలా దుఃఖపడ్డాడు. చాలా దుఃఖపడిన తర్వాత అప్పుడు 7వ వచనం చూసినట్లయితే, దావీదు ఏఫోదును తెమ్మని అహీమేలుకు ఆజ్ఞాపించినప్పుడు, అహీమేలు కుమారుడు అబియతరుకు ఆజ్ఞాపించినప్పుడు ఆ అబియతరు ఏం చేశాడంటే ఆ ఏఫోదును తెచ్చాడు. అప్పుడు దావీదు ఏఫోదును ధరించుకుని అప్పుడు మరి దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా? ఈ దండును తరిమినట్లయితే నేను దానిని కలుసుకోగలనా అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. ఈ దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, తరుము, నీవు వారిని తరుము అంటే వెంబడి వెళ్ళు, నిశ్చయంగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. నువ్వు తరుము, తప్పకుండా వెళ్ళి నువ్వు వాళ్ళు కలుసుకుంటావు. నువ్వు కలుసుకుని ఎవరైతే నీ వారందరూ ఉన్నారో అంటే నీ భార్యలు నీ పిల్లలు వారందరిని కూడా నీవు దక్కించుకుంటావు. ఒక్కరిని కూడా పోగొట్టుకో, నీవు అందరిని కూడా దక్కించుకుంటావు. నువ్వు జాగు చేయకుండా తరుము వెళ్ళి వారిని నువ్వు తప్పకుండా కలుసుకుంటావు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దావీదుకి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ప్రశ్న లేదు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే అనవసరం, తప్పకుండా దేవుడు దావీదు వారిని కలుసుకున్నట్లుగా చేస్తాడంతే. అక్కడ వాగ్దానం, ఒక వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. దావీదుకు వాగ్దానం ఇచ్చాడు, తరుము నువ్వు కలుసుకుంటావు వారిని అని చెప్పాడు. వారిని తప్పకుండా నువ్వు పొందుకుంటావు, దక్కించుకుంటావు అని చెప్పాడు. కాబట్టి వారు ఎలా పరిగెత్తారు, ఎంత దూరం ఉన్నారు, ఎంత పరాక్రమశాలులు వారు, వాళ్ళు ఎంత బలవంతులు, ఎంత మరి క్రూరులు అనేది దావీదుకి అనవసరం. ఇప్పుడు దావీదు దేవునికి వాక్యమును నమ్మి దేవునికి ఆజ్ఞను పొందాడు కాబట్టి దేవుని వాగ్దానం నమ్మి ఇప్పుడు తరిమినప్పుడు వారిని పట్టుకోవడానికి కావాల్సిన సమస్త సహాయం కూడా దేవుడే చేస్తాడు. అతనికి చేస్తాడు లేదండి? దేవుని స్తోత్రం. అలా పరిగెత్తినప్పుడు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? దేవుని సహాయం చూడండి. కృప అంటే దావీదు తరమని చెప్పాడు కాబట్టి తరుగుతున్నాడు, వెళ్తున్నాడు. దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 400 మంది ఉన్నారు. 600 మందా? చూడండి, 8వ వచనమా 9వ వచనం. 600 మందిను బయలుదేరి బెసోను వాగుమట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగుబడి ఉండేది. చూసారా? 600 మందిలో 200 మంది అలసిపోయారు. బెసోరు అనేటువంటి వాగు దగ్గరకు వచ్చి మేము వాగు దాటలేము, మేము అలసిపోయాం అని చెప్పేసి కొంతమంది ఆగిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ సైన్యం. ఇతనేమో 400 మంది ఉన్నారు. అయినా తనతో ఎంత సైన్యం ఉన్నది అనేది కూడా దావీదు చూడక్కర్లేదు. ఇప్పుడు తన బలం ఎంత అనేది దేవుడు దావీదు చూసుకోక్కర్లేదు. పిల్లరా, మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానానికి నెరవేర్పు కొరకు దేవుడు బద్ధుడై ఉంటాడు. దానికి నీ బలముతో కానీ నీ బలహీనతతో కానీ ఎటువంటి సంబంధము లేదు. నీ బలముతో కానీ నీ బలహీనతతో కానీ ఎటువంటి సంబంధము. నువ్వెంత బలవంతుడువు దాన్ని బట్టి నువ్వు జయించలేవు, పొందుకోలేవు. నువ్వెంత బలహీనుడువు దాన్ని బట్టి నువ్వు పోగొట్టుకోలేవు. దేవుని స్తోత్రం. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు నీ యొక్క బలముతో కానీ నీ బలహీనతతో కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ ప్రియులారా, చూసారా, నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడు లేక దేవుని దగ్గర యుద్ధం చేసినప్పుడు దేవునికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని నిలబడు. దేవుని స్తోత్రం.
నిలబడటం అంటే ఏంటంటే ప్రార్థించటం, అంటే పోరాడటం. ప్రార్థించటం అండి, బ్యాటిల్, పోరాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే వాగ్దానం పట్టుకుని మనం ఏదో ఖాళీగా ఉండడం కాదండి, మనం పోరాడాలి. పోరాటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థించాలి, ఆ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించాలి. ఇప్పుడు దావీదు అంటే ఆ వాగ్దానాన్ని క్రియారూపంలో చూపిస్తున్నాడు. ఏం చేసి దావీదు చేసి నువ్వు తరుము వారిని పట్టుకుంటావు అని చెప్పాడు. దావీదు వెంటనే అతనితో ఉన్న జనాంగం చూడలేదు. ఒక వాగు దగ్గరికి వచ్చిన తర్వాత మరి 200 మంది ఆగిపోయారు, ఆయన వారి వైపు చూడలేదు. అతను ముందుకు ప్రయాణం చేశాడు. ఎంత జనం ఉంది, ఎంత బలగం ఉంది, ఎన్ని సామగ్రులు చూడలేదు. అతను ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని స్తోత్రం, దేవుడు తనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ మార్గం అంటే, ఒక ఐగుప్తీయుడు మార్గంలో కనపడ్డాడు. ఎవరు కనపడ్డారు? ఒక ఐగుప్తుడు మార్గంలో కనపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్గంలో కనపడిన పొలంలో ఒక ఐగుప్తుడు కనపడ్డాడు. 11వ వచనం, వారు దావీదు నదుకు తోడుకుని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపారముల ఏమీ పుచ్చుకొని లేదని తెలుసుకుని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్షగలను మరికిచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తెప్పరలుగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చింది అని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కెరేతీయులు దక్షిణ దేశమునకు, యోధా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేసిమని చెప్పాను. సిక్లగ్ అంటే దావీదు పట్టణం, దావీదున స్థలం. ఇదంతా చేసామని చెప్పాడు. చూసారా చూసారా ఆ దండును కలుసుకున్నట్టుకే నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వాని అడుగుగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసినలా ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపుదునైనను. ఒక ఐగుప్తుడు, ఒక అమాలేకీయుడు. ఒక ఐగుప్తుడే అమాలేకుడి దగ్గర అతను పని చేస్తున్నాడు. అతను ఆ దండుతో బయలుదేరి వచ్చాడు. ఈ వెళ్ళిపోయేటప్పుడు ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 3 రోజులు రాత్రింబగళ్ళు నిద్ర లేదు, ఆహారం లేదు తనకి. అతనికి అనుకున్నారు, అతనికి ఆహారం పెట్టారు. ఇప్పుడు అతనే ఇతను దారి చూపిస్తున్నాడు. అంటే శత్రు సైన్యంలోని వ్యక్తే, ఒక శత్రువే దావీదుకి దారి చూపిస్తున్నాడు. శత్రువే దావీదుకి దారి చూపిస్తున్నాడు. అంటే దేవుని కార్యాలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుని కార్యాలు ఎలాగున్నాయి చూడండి. ఎందుకంటే దేవుడు తను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. ఆయన దేవుని స్తోత్రం. దేవుడు తను ఇచ్చిన మాటకి ఏం చేస్తాడు? ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చివరికి వారిని పట్టుకున్నారు. వారందరిని కూడా మరి తీసుకున్నారు. అంత సొమ్ము దోచుకున్నారు. ఇవన్నీ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మరో చోట మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ హిజ్కియా గురించి రాయబడింది. అక్కడ ఎవరి గురించి రాయబడిందండి? యెహోషాపాతు, హిజ్కియా కదండి. అక్కడ యెహోషాపాతు గురించి రాయబడింది. ఈ యెహోషాపాతు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వస్తున్నారు. చూసారు, యుద్ధానికి. ఈ 3 సందర్భాలు కూడా యుద్ధమే. ఈ 3 సందర్భాలు కూడా ఏంటండి? యుద్ధమే. అప్పుడు ఏం చేశాడు యెహోషాపాతు? దేవుని దగ్గర విచారణ చేశాడు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని యోధా ఎంతటా ఉపవాసదినం ఆచరింపవలనని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకున్నట్టుకై కూడుకునిరి. యెహోవా యందు విచారించుటకు యోధా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. చూసారా? కాబట్టి మరి ప్రకటన చేశాడు. ఏం ప్రకటించాడు? ఉపవాసం ప్రకటించాడు. ఉపవాసం ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ దేవుడు ఏం చేశాడండి? వాగ్దానం చేశాడు. ఎందుకంటే బలమైన రాజులు వాళ్ళు ఎవరండి? బలమైన రాజులు. మనం చూసినట్లయితే మరి 12వ వచనం మనం చదివినట్లయితే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా?
మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏంటండి? నీవే మాకు దిక్కు అంటే వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఏం లేదండి. అంటే మరొక ఎంపిక. ఆప్షన్ అంటే ఏంటండి? ఐచ్ఛికం అంటారు తెలుగులో, అచ్చు తెలుగులో. ఐచ్ఛికం లేదు అంటే వేరొక ఎంపిక లేదు, వేరొక అవకాశము లేదు. దేవుని స్తోత్రం. వేరొక గతి లేదు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఆయనే గతి. చూసారా? దేవుడే దిక్కు. దేవుని స్తోత్రం. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యోధవరందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడేవి. యోధవరందరూ కూడా ఎలా నిలబడ్డారండి? పిల్లలు, శిశువులు, భార్యలు, చూసారా? అందరితో నిలబడ్డారు. నిలబడడం అంటే ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఉపవాసం ప్రకటించారు కదా, మరి ఉపవాసం ఉండి ఏం చేశారు వాళ్ళు? ప్రార్థించారు. దేవుని స్తోత్రం. పిల్లలతో యెహోవా సన్నిధిని నిలబడేది. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా మనమడును కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యహజీయేలు సమాజంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా? అతను ఎవరండి? లేవీయుడు. అతను ఎవరండి? లేవీ గోత్రికుడు అనమాట. అతను కూడా సమాజంలో ఉన్నాడు. చూసారా? ఎప్పుడైతే సమాజంలో ఉండో తర్వాత యెహోవా ఆత్మ అతని మీదకి రాగా ఆ లేవీయుడి మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ యాజకుడి మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చింది. ఆ లేవీయుడి మీదకి యెహోవా ఆత్మ దిగి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను. యోధవర్లారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారట? యుద్ధం మీరుగా జరిగించేది, దేవుడే జరిగించను. ఇప్పుడు యుద్ధం మీది కాదు, నాది. ఎవరిది? దేవునిది. యుద్ధం మీది కాదు. ఆత్మ నుండి మాట్లాడుతున్నాడు. దేవుడే జరిగిస్తున్న యుద్ధం. దేవుని స్తోత్రం కలుగును గాక. రేపు వారి మీదకి పోవుడి. ఏం చేయాలి? మీరు వెళ్ళండి. అంటే భౌతికంగా మనం చేయవలసిన పనిని మనం చేయాలి. ఏం చేయాలండి? అది వారు ఆ యుద్ధ సామగ్రి ధరించుకోవాలా, యుద్ధంలోకి వెళ్ళాలి, యుద్ధం ప్రారంభించాలి. వాళ్ళు ప్రారంభించేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడు, ఆయన కదలడు. ప్రారంభించేంత వరకు అంటే నువ్వు యుద్ధాన్ని ప్రారంభించావంటే నువ్వు వాగ్దానాన్ని నమ్మేవని అర్థం. దేవునికి మాట నమ్మేవని అర్థం. దేవునికి మాటను, దేవునికి వాగ్దానాన్ని, దేవుణ్ణి నువ్వు నమ్మేవు. ఎప్పుడైతే ప్రారంభించావో అప్పుడు దేవుడు దిగొస్తాడు రంగం మీదకి. నేను అది ఎన్నోసార్లు నా 20 సంవత్సరాల పరిచయాలు చెప్పేది ఇదే. మనం చేయవలసిన పని మనం చేయాలి. మనం చేయవలసిన పని ఏదేందో మనం చేయాలి. దేవుని స్తోత్రం. మనం చేయవలసిన పని చేస్తే, చూసారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, అక్కడ రెండు విషయాలండి. ఒకటి ఆచారము, రెండు విధి. ఒకటి ఏంటండి? విధి. ఆచారము మరియు విధి. దేవుని స్తోత్రం. దేవుడు ఆచారం చేయొద్దన్నాడు, కానీ విధిని చేయమన్నాడు. ఈ రెండు ఒకేలా కనబడతాయి. ఆచార ప్రకారం ఆచారంగా చేసేది అంటే ఆచరించటం, విధి, ఈ రెండు ఒకేలా కనబడతాయి, కానీ ఒకటి కాదు. రెండు ఒకటి కాదండి, రెండు ఒకేలా కనబడతాయి. చాలామంది క్రైస్తవులకి ఆచారానికి విధికి వ్యత్యాసం తెలియటం లేదు. ఆచారానికి విధికి వ్యత్యాసం తెలియటం లేదు. దేవుని స్తోత్రం. ఉదాహరణకి ఆదివారం ప్రార్థన రావడం అనేటువంటిది ఆచారమా విధా? చెప్పండి మీరు.
చాలామంది వర్తమాన క్రైస్తవులు ఏమంటున్నారు? ఆచారం అంటున్నారు. దేవుని స్తోత్రం. చూసారా, ఆచారం అంటున్నారు. కానీ బైబిల్ వర్తమానం ఏం చెప్తుంది? విధి అని చెప్తుంది. అది ఏం చెప్తుందండి? విధి అని చెప్తుంది. చూసారా, కానీ రెండు ఒకేలా కనబడతాయి. అయితే ప్రవక్త ఏం చెప్పాడంటే, చూసారా, ఈ విధిని ఆచారంగా చేయొద్దన్నాడు ఆయన. అర్థమవుతుందండి? విధి అంటే అర్థం ఏంటంటే తప్పకుండా చేయవలసిందని అర్థం. విధి అంటే ఏంటండి? తప్పకుండా చేయవలసింది. ఇది చేసేదే. కానీ ఏంటంటే నీకు ఇష్టం లేకుండా ఏదో తప్పకుండా ఏదో విధంగా మొహమాడుకోవడం చేసేది ఇది. అంటే ప్రార్థనకు వస్తావు, నీకు ఇష్టం ఉండదు, తప్పక ఏదో వస్తావు అంతే. కానీ ఇదేంటి? ఇష్టంతో వస్తావు, ఇష్టంతో దేవునికి విధిని నెరవేరుస్తున్నావు నీవు. ఇది నీ ఇష్టం కూడా కాదు. దేవుడు నీకు ఏం చేశాడంటే నీలో పెట్టేశాడు ఆయన. ఎందుకంటే నీవు యేసుక్రీస్తు ఆదివారం తెల్లవారుజామున లేచాడు కదా, అంతవరకు ఇశ్రాయేలీయులు శనివారం మాత్రం ఆరాధించారు దేవుణ్ణి. ఎప్పుడండి? విశ్రాంతి దినాన్ని శనివారం మాత్రం ఆరాధించారు. కానీ క్రొత్త నిబంధనలో ఆరాధన ఆదివారం మార్చబడింది. క్రొత్త నిబంధనలు ఆదివారం దేవునికి దినమా లేదా శనివారం దేవునికి దినమా? ఏ రోజు ఆయన దినం కాదు. అంటే ప్రతిరోజు ఆయన దినమే, ప్రతిరోజు ఆయన సృష్టించిందే. మరి ఆదివారం ఆరాధన ఎందుకు ఆజ్ఞాపించాడు? ఎందుకు చేయమని చెప్పాడు ఆయన? చూసారా, ఆదివారం ఎందుకు చేయమని చెప్పాడంటే ఆదివారం విధిగా చేయండి, కానీ ఆచారంగా చేయొద్దని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆదివారము తెల్లవారుజామున మన ప్రభువుని యేసుక్రీస్తు లేచాడు. లేచాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. కాబట్టి ఆ దినాన్ని గౌరవించడం కోసం మనం కూడా క్రీస్తుకి ఆత్మచేత పాపంలో నుండి మరణంలో నుండి పైకి లేచాం కాబట్టి దేవుని స్తోత్రం, ఆ విధిని నెరవేరుస్తున్నాం. దేవుని స్తోత్రం. దానిని ఆచారం చేయొద్దు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? ఇది విధి అని నీ హృదయంలో నువ్వు ఎలా నమ్ముతావంటే, నీవు తిరిగి జన్మించినప్పుడు మాత్రం విధి అవుతుంది. అది ఒకవేళ తిరిగి జన్మించకపోతే, అంటే పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, అది నీకు ఇంకా ఆచారమే. ఈయన డినామినేషన్ ఆదివారం ఆచార ప్రకారంగా వెళ్తున్నారు. ఎందుకంటే వారి పరిశుద్ధాత్మ లేదు. వారికి ఏం లేదండి? వారికి పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఎందుకు లేదు? వారు యేసుక్రీస్తులో బాప్తిసం పొందలేదు. అంతే కదండి. పరిశుద్ధాత్మ ఎలాగ వస్తుందని బైబిల్ చెప్పాడు? మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు అన్నాడు ఆయన. వారు ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేదు కాబట్టి వారికి పరిశుద్ధాత్మ లేదు. వారికి పరిశుద్ధాత్మ లేదు కాబట్టి తిరిగి జన్మించలేదు కాబట్టి వారు ఆచారంగా చేస్తున్నారు. వాళ్ళు అంటే ఆత్మ లేకుండా చేసేది ఆచారమైంది, పరిశుద్ధాత్మ లేకుండా చేసేది ఆచారమైంది. పరిశుద్ధాత్మ కలిగి చేసేది ఆ విధి అవుతుంది. పరిశుద్ధాత్మ కలిగి చేస్తాం అంటే నువ్వు చేయట్లేదు, పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేస్తుంది, పరిశుద్ధాత్మని తోడుకు వస్తుంది. దేవుడే ఏల వేసి పిలుస్తున్నాడు సమాధిగా కూడుకోవడం కొరకు. దేవుని స్తోత్రం. అది దేవునికి ఆజ్ఞ, నెరవేర్చవలసిన దేవునికి ఆజ్ఞ. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా డినామినేషన్ చేస్తున్నారు కాబట్టి వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. వాళ్ళు యేసు నామములో బాప్తిసం పొందుకోలేదు కాబట్టి వారు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. వారు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఆదివారం తప్పకుండా వెళ్తున్నారు. వాళ్ళు ఎలాగ వెళ్తున్నారండి? ఇంకా నువ్వైనా మానేస్తామో, వారు మానరావు. సంవత్సరం లెక్కేసుకుంటే 54 వారాల్లో మన 2, 3, 4, 5 ఉంటాయి. వారికి అలాగ ఉండవండి, మానరు వాళ్ళు. చూసారా, ఆ విధంగా చేయొద్దన్నాడు ఆయన. విధికి ఆచరణకి వ్యత్యాసం గమనించారా? దేవుని స్తోత్రం. అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నీకు ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. దేవునికి ఆత్మ నిన్ను ఆయన ఆజ్ఞను నెరవేర్చేట్లుగా నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు నీవు నడిపించబడతావు. ఒకవేళ నీవు నడిచేవంటే పరిశుద్ధాత్మ లేదని అర్థం, నడిపించబడ్డావంటే దేవుడు కలిగి ఉన్నావని అర్థం. దేవుని స్తోత్రం. నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నడిపించబడతావు. అప్పుడు నీ కాళ్ళు చేతులు శరీరం నీది కాదు, ఆయనది. అది మన శరీరం ఆయనది. మన శరీరం ఎవరిదండి? ఆయనది. మన కాళ్ళు చేతులు మన శరీరం మన సమస్తమైంది. కాబట్టి తిరిగి జన్మించిన వాడు దేవుని కుమారుడు ఎందుకు అవుతున్నాడు? అతను కుమారుడే, దేవుడు అంతా నివాసం చేస్తున్నాడు.
అతనిలో అతనున్న దేవునికి అతను కుమారుడు అయి ఉన్నాడు, అతను శరీరం అయి ఉన్నాడు. కాబట్టి మన 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 యొక్క శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చిత్తానికి అనుకూలంగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి కలుసుకుంటావని చెప్పాడు. నువ్వు తరువు వారిని తప్పకుండా వారిని కలుసుకుంటావని చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి, అతని దగ్గర ఎంతమంది ఉన్నారో అతనికి అనవసరం, ఒక్కడు వెళ్ళినా సరే దేవుడు వారిని 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 కలుసుకున్నట్లు చేస్తాడు. దేవుని స్తోత్రం. తమ భార్యను తనకి ఇస్తాడు. అక్కడ జనంతో పని లేదు అతనికి, అక్కడ జనంతో అతనుకున్న బలగంతో పని లేదు. అతను దేవుని యొక్క వాగ్దానం అతనుకున్నది. ఇప్పుడు ఆత్మ అతను నడిపిస్తాడు. ఆ ఆత్మే అతను నడిపించి వారిని కలుసుకున్నట్లుగా చేసి తన తన ప్రజలు తనకు అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం. దానికి ఏ మార్గం తెరుస్తాడో అతనికి అనవసరం. దేవుడు ఎన్నో మార్గాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఎన్నో మార్గాలు కలిగి ఉన్నాడు అతను. దేవుని స్తోత్రం. అతను చేయవలసిన పని ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయటమే, దేవుని దగ్గర ప్రార్థించటమే. ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి అతను ముందుకు వెళ్ళినప్పుడు, అతను మొదటి అడుగు అతను వేసినప్పుడు, దేవుని స్తోత్రం, దేవుడు రంగం మీదకి వస్తాడు. దేవుని స్తోత్రం. ప్రవక్త ఏంటంటే ఆ గొల్లియాతు మీదకి 5 రాళ్ళు తీసుకున్నాడు, 4 అందులో పడేసుకున్నాడు, ఒకటి ఒడిసిల్లో పెట్టాడు. అందులో పెట్టి తిప్పినప్పుడు అతను చేయవలసి ఏంటంటే మామూలుగా ఆ అరణ్యంలో గొర్రెలు కాసినప్పుడు సింహం అయ్యి వచ్చినప్పుడు ఏ విధంగా ఒడిసిలు ఉపయోగించాడో ఇతను కూడా తాత్కాలికంగానే సాధారణంగా అతను చేయవలసిన పని అది చేయాలి. అతను చేయాలంతే. కాబట్టి అతను పెద్ద మనిషే, కానీ పెద్ద మనిషి అని చెప్పేసి ఇతను పెద్ద తంత్రాన్ని ఉపయోగించలేదు. ఎలుగు బండి మీద ఏ పని చేశాడు, లేకపోతే ఒక నక్క మీద ఏ పని చేశాడో, తోడలకి ఉపయోగించాడు. ఈ పెద్ద రాక్షసుడు లాంటి వాడు కూడా దేవుడు ఇతను అదే ఉపయోగించాడు. అంటే చేయవలసిన సాధారణ పని మనం చేయాలి. ఆ యొక్క ఏంటది ఒడిశలలో ఆ చిన్న రాయి తీసుకున్నాడు, పెట్టుకున్నాడు, తిప్పాడు. చూసారండి, స్పాట్ కూడా చూడలేదు ఇతను. స్పాట్ కూడా ఇతనికి తెలియదు, ఎందుకంటే అంత కవర్ అయిపోయి ఉంది మొత్తం బాడీ అంతా కూడాను. ఎక్కడ ఖాళీ ఉంది కూడా ఇతను తెలియదు. ఈ రాయికి ఎక్కడ కొట్టడానికి ఎక్కడ ఖాళీ ఉంది కూడా ఇతనికి తెలియదు. కాబట్టి ఏం చేశాడు, ఇతను చేయవలసి అంటే ఇతను తిప్పి వదిలేశాడు అంతే. ప్రవక్త ఒక ఆత్మని చెప్పాడు, ఎప్పుడైతే తిప్పి వదిలేశాడో చూసారు, ఆ ఒడిశల నుండి ఆ రాయి బయటకు వచ్చిన తర్వాత ఆ రాయిని తిప్పినప్పుడు ఒడిశలు పట్టుకుంది. ఒడిశలము దావీదు పట్టుకున్నాడు, దావీదు ఒడిశలను పట్టుకున్నాడు, ఒడిశలము రాయిని పట్టుకుంది. చూసి ఆ రాయి తిప్పి తీసిన తర్వాత ఇప్పుడు ఆ రాయిని దేవుడు పట్టుకున్నాడని చెప్పాడు. రాయిని ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఎప్పుడైతే రాయిని దేవుడు పట్టుకున్నాడో ఇప్పుడు దేవుడికి తెలుసు ఎక్కడ కొట్టాలో, ఎక్కడ కొడితే పడతాడో. దేవుడి స్తోత్రం. ఎక్కడ కొడితే వాడు చస్తాడో, ఎక్కడ కొడితే ఇస్రాయేలుకి విజయం కలుగుతుందో, ఎక్కడ కొడితే ఆయన దేవుడు రుచి చూసుకోగలడో దేవుడు తెలుసు. ఇప్పుడు దేవుడే ఆ రాయిని పట్టుకుని, దేవుని స్తోత్రం, గురిపెట్టి, అసలు ఇంత రాయి ఒడిశలో గట్టిగా ఇంత రాయి ఉంటుందమ్మో, ఇంత రాయి అంత బలమైన మనిషిని ఎలా పడగొడుతుందండి? ఇతను కుర్రోడు, ఇతను 13 సంవత్సరాల వయసులో కుర్రోడు యొక్క శక్తి సరిపోద్దా? చాలదు. అతని శక్తి చాలదు, ఆ ఒడిశల యొక్క వేగం కానీ రాయి యొక్క వేగం కానీ చాలదు, ఏమాత్రం చాలదండి. కానీ దావీదు అదేం చూడలేదు. అతను సాధారణంగా అతని పని ఏంటో అతను రొట్టెలుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒక నక్కను బెదిరించినట్లే, ఒక కుక్కను బెదిరించినట్లే, ఆ గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఆ కుక్కను బెదిరించినట్లే, ఒక నక్కను బెదిరించినట్లే, ఒక ఏంటది ఒక సింహం కానీ చూసారా, ఎలుగుబంటి కానీ, అలాగా ఈ అడవి జంతువుల్లో ఒక జంతువుని బెదిరించినట్టే, జంతువు బెదిరించి కొట్టినట్టే ఈ మహాపర్వతం లాంటి వ్యక్తిని కూడా అదే పని చేస్తున్నాడు. తన శక్తి కానీ తన ఒడిసుల వైపు కానీ ఏమి చూడలేదు అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు బలమైన హస్తం దాన్ని పట్టుకుంది. బలమైన హస్తం దానిని పట్టుకుంది. ఎప్పుడైతే బలమైన హస్తం పట్టుకుందో ఎక్కడ కొట్టాడు? తలమే కొట్టాడు. ఆయన నుదుటి మీద కొట్టాడు. బైబిల్లో ఒక విషయం మీకు జ్ఞాపకం ఉందండి. ఒక చిన్న రాయి, పర్వతం నుండి తీయబడిన చిన్న రాయి ఆ ప్రతిమను కొట్టినప్పుడు, ప్రతిమకి పాదాల మీద పడినప్పుడు
ఆ ప్రతిమంతా కూడా కూలిపోయింది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏంటి? చేతి సహాయం లేకుండా, ఏ మనిషి చేతి సహాయం లేకుండా, దేవుని స్తోత్రం. ఇక్కడేం కొట్టాడు? తలమే కొట్టాడు. అక్కడేం కొట్టాడు? పాదాలను పెట్టి కొట్టాడు. దేవుని స్తోత్రం. పాదాలను కొడితే కింద పడ్డాడు. ఇక్కడ ఈ ప్రతిమ ఏంటి కదా? రాజ్యాలు, 4 రాజ్యాలు, 4 సామ్రాజ్యాలు. ఏంటి 4 సామ్రాజ్యాలు? బబులోను, మాదియ పారసీక, 3 గ్రీకు, 4 రోమీలు. ఇప్పుడు రోమీలు, దేవుని స్తోత్రం. 4వది ఆ పైనుండి కిందకి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శిరస్సు ఎవరు? బబులోను, మహాబబులోను. పైనుండి కిందకు వచ్చింది. దేవుని స్తోత్రం కలండి. పైన కిందకు వచ్చిన దాన్ని ఇప్పుడు కింద పాదాల దగ్గర కొట్టాడు. ఎందుకంటే వాడికి బలహీనత పాదాల దగ్గర ఉంది. వాడికి బలహీనత ఎక్కడుందండి? అంటే శత్రువు యొక్క బలహీనత ఎవరు తెలుసు? దేవుడు తెలుసు, దావీదుకు తెలియదు. శత్రువు యొక్క బలహీనత దేవుడు తెలుసు. నీకు నాకు తెలియదు, వధువుకు తెలియదు, ప్రవక్తకు తెలియదు, ఒక మనిషికి తెలియదు, కానీ దేవుడు తెలుసు. కానీ దేవుడు శత్రువుని ఓడించడానికి దేవునికి మనిషి కావాలి. దేవునికి ఎవరు కావాలి? మనిషి కావాలి రంగం మీద నిలబడడానికి. దేవుని పక్షమున నిలబడడానికి దేవునికి ఒక బలహీనుడైన మనిషి కావాలి. ఆ బలహీనుడి ద్వారా దేవుడు తన బలాన్ని రుజువు చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ఆ రాజ్యాల యొక్క బలహీనత ఎక్కడో తెలుసు ఆయనకి. ఎందుకంటే పాదాల దగ్గర ఏముందంటే మట్టి ఉంది. మట్టి ఇనుము కలిసి ఉంది. చూసారా? ఈ మట్టి చాలా బలహీనమైనది. కాబట్టి అక్కడ అక్కడ కొట్టబడింది రాయి. ఆ కొట్టింది రాయి. అది చేతి సహాయం లేకుండా వచ్చింది. అది దేవుని స్తోత్రం. అంటే ఏ మనిషి విసిరింది కాదు అది. ఏ మనిషి విసిరింది కాదు అది. దేవుని స్తోత్రం. ఏ మనిషి విసిరింది కాదు అది. దేవుడే. ఆ రాయి దేవుడే. ఆ రాయి క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాయి క్రీస్తే. దేవుని స్తోత్రం. అంతే కింద కొడితే అది పైనుండి అట్లా పడిపోయింది. దేవుని స్తోత్రం. ఇక్కడేం చేశాడు దేవుడు? కింద నుంచి పైకి బలంగా ఉన్నాడు వాడు. అంతా కవర్ చేసుకున్నాడు వాడు. కింద నుంచి పైకి అంతా కవరు చేసుకున్నాడు వాడు. ఎంతో బలవంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు ఒక్కొక్క వేలు 14 అంగుళాలు. 14 అంగుళాలు అండి ఒక్కొక్క వేలును. 14 అంగుళాలు అంటే దీని మీద పెద్ద ఉంటుంది వేలు. ఇంకా 2 అంగుళాలు పెద్ద ఉంటుంది. ఎంత ఉంటుంది ఒక వేలు? ఒక వేలు 14 అంగుళాలు. వాడి ఈటే 14 అడుగులు ఎంతోనంట. 14 గజాలు అంగుళాలు అడుగులో. నేతగాని దూరం ఎంత అంటండి అది. దేవుని స్తోత్రం. లెక్కలు ఇప్పుడు రాసుకున్నాను నేను, జ్ఞాపకలేదు ఇప్పుడు నాకు. అంత పెద్ద మనిషి వాడు. బలహీన దేవుడు తెలుసు. అక్కడ పాదాల దగ్గర కొడితే ఇక్కడ తల మీద కొట్టాడు ఆయన. ఆయన ఎక్కడైనా కొట్టగలడు. ఆయన ఎక్కడైనా కొట్టగలడు. కాబట్టి మనం నిలబడాల. దేవుని స్తోత్రం. అందుకని ప్రవక్త చెప్పాడంటే ఆ రాయిని దేవుడు పట్టుకున్నాడండి. ఆ రాయిని దేవుడు పట్టుకుని ఎక్కడ కొడితే కింద పడతాడో అక్కడ కొట్టాడు. ఎక్కడ కొడితే కింద పడతాడు అక్కడ కొట్టాడు. దేవుని స్తోత్రం. చూసారా? వాడు పడ్డానికి ఎంత వేగంతో దాన్ని కొట్టాలో, ఎంత గట్టిగా కొట్టాలో అంత గట్టిగా కొట్టాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పబోతున్నానంటే, చూసారా, ఈ 3 కూడా విధి వేరు, ఆచారం వేరు. కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా అదే పనిగా చేసేది ఆచారం అవుతుంది. పరిశుద్ధాత్మ కలిగిన తర్వాత చూసారా, దేవుడు తన ఆజ్ఞను నెరవేర్చేట్లుగా నిన్ను నడిపిస్తాడు ఆయన. అందుకనే అవిశ్వాసులు కూడుకోరు, విశ్వాసులే కూడుకుంటారని చెప్పాడు ఆయన. ముద్రలో కూడా ఆ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? అవిశ్వాసులు కూడుకోరు. ఎవరు కూడుకుంటారు? విశ్వాసులు అంటే ఎవరు? దేవుని నమ్మినవారు, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు ఈ 3 లేఖలు మనం ఉమ్మడిగా చూసేట్లయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఒక విషయం తెలుస్తుంది మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. కామన్గా ఒక విషయం ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం ఏంటంటే అది ప్రార్థన. ఇది యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందండి ఇక్కడ? యుద్ధం. చూసారా?
కాబట్టి ఈ యెహోషువ ఏది యెహోషాపాతు ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అతనికి సహాయం చేయడం జరిగింది. దేవుడు అక్కడ యుద్ధం చేశాడు. మొత్తానికి నువ్వేం భయపడద్దు, యుద్ధం యెహోవాది, రేపు మీరు వారి మీద పోవుడి, వారు బీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు, వారు మీరు యెరూయేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందురు. ఆ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వాళ్ళారా, యెరూషలేము వాళ్ళారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. ఏం చేయమంటారు సరే, మీరు ఏం చేయాలి, మామూలుగా మీరే యుద్ధం చేస్తున్నట్లుగా యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడికుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా, మీరు మామూలుగా యుద్ధ పంక్తులు తీర్చేయండి. యుద్ధంలో ఎలా మీరు పంక్తులు తీస్తారో అలా తీర్చేయండి. యుద్ధ సామాగ్రి పట్టుకోండి, ఆయుధాలు పట్టుకోండి, అన్ని కత్తులు పట్టుకోండి, డాళ్ళు పట్టుకోండి, కవసాలు పట్టుకోండి, అన్నీ చేసుకోండి, యుద్ధ పనులు తీర్చేయండి. యుద్ధంలో ఉరకండి. మీరు ఉరికిన తర్వాత దేవునితో, మీరు ఉరికిన తర్వాత అంటే మీరు ప్రారంభిస్తాడో దేవుడు ముగిస్తాడు. యుద్ధం ఎవరు ప్రారంభించాలండి? మనం ప్రారంభించాలి. మనం ముందు దేవునికి వాక్యాన్ని నెరవేర్చడానికి ముందు మనం ప్రారంభించాలి. మనం ప్రారంభించినప్పుడు దేవుడు దాన్ని ముగిస్తాడు. ఎర్ర సముద్రం కూడా పాయలైనప్పుడు అలా చేశారంటండి. ఎర్ర సముద్రం పాయ చేసినప్పుడు మోషేకి వాగ్దానం వచ్చింది. మోషేకి వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చిన తర్వాత మోషే విషయం వారు చెప్పాడు. మోషే విషయం వారు చెప్పిన తర్వాత చూసారా, మరి వెంటనే మోషే కర్ర చేపన వెంటనే అది విడిపోలేదండి. అది మోషే కర్రది చెప్పాడు, సముద్రం విడిపోవడం కోసం కాదండి. మీకు తెలుసా విషయం? మోషే కర్రను ఎందుకు చేపడంటే సముద్రాన్ని విడిపోవడం కోసం కాదండి. సముద్రం కర్ర వెడగొట్టదు, విశ్వాసం వెడగొడుతుంది. దేవుని ఏ కార్యమైనా ఏది చేస్తుంది, విశ్వాసం చేస్తుంది. కర్రో లేకపోతే బళ్ళెమో లేదా కత్తో యుద్ధం జయించలేదు. మోషే కర్ర ఎందుకు చాపాడు? దేవుని స్తోత్రం. వాగ్దానం మనకున్నది, వాగ్దానాన్ని పట్టుకుని మీరు నడవండి అని మార్గం చూపించాడు మోషే. ఈ మార్గం చూపించినప్పుడు ఎవరైతే దాన్ని నమ్మి ముందు అడిగేస్తారో, అర్థమైందండి, ఎవరైతే ముందు దాన్ని నమ్మి వాగ్దానం నమ్మి ముందుగా అడిగేస్తారో వారు ధన్యులు. అంతే, వారు ముందుకు అడిగేశారు. ఎప్పుడైతే వాగ్దానం నమ్మి ఎప్పుడైతే అడిగేశారో వారి విశ్వాసాన్ని గౌరవించి దేవుడు దాన్ని పాయలు చేశాడు. దేవుడు వారికి విశ్వాసాన్ని దేవుడు గౌరవించి పాయలు చేశాడు. ఒకవేళ మోషే కర్ర చూపించి గంటల తరబడి అక్కడ నిలబడినా సరే ఆ సముద్రం విడదు. గంటల తరబడి మోషే కర్ర చూపించి అక్కడ నిలబడినా సరే ఆ సముద్రం విడదు. ఎందుకంటే శక్తి కర్రలో లేదు, విశ్వాసంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాగ్దానం పట్ల నమ్మకంలో ఉంది శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విశ్వాస ద్వారా కార్యాలు చూస్తాం తప్ప మనం ఎలా చూస్తామండి? విశ్వాస ద్వారా దేవుని చూస్తాం. మనం విశ్వాస ద్వారా దేవుని కార్యాలు చూస్తాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ 20 లక్షల జనాల్లో ఎవరైతే ఎవరైనా పర్వాలేదు, ఎవరైతే ముందుగా ఆ చూపిన మార్గాన్ని వెంబడిస్తాడో, మోషే చూపించిన మార్గాన్ని వెంబడిస్తారో, అటు దూకుతారో, ముందుకు నడుస్తారో, ముందుకు అడిగేస్తారో, ఇప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి వారు అడిగేసినప్పుడు ఆ సముద్రం వారికి భయపడుతుంది. వారికి భయపడేది వేరైపోతుంది. దేవుని స్తోత్రం. అలాగే ఈరోజు దేవునికి ప్రవక్త దేవుని వాక్యం అనే దండను మనం చూపించాడు, ఆ మార్గాన్ని చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మార్గాన్ని చూపించినప్పుడు ఎవరైతే దాన్ని నమ్మి ముందుకెళ్తారో వారి కొరకు ఆ సమస్య కానీ, ఆ వ్యాధి కానీ, ఆ పర్వతం లాంటిది ఏదైనా సరే అది తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రవక్త చూపించినా సరే చూసారా, మనకు విశ్వాసం లేకపోతే అది ఎన్నడూ తెరవబడదు. మనకి వాక్యం బోధించవచ్చు, దేవుడే ఇక్కడ ఉండొచ్చు, దేవుడే ఇక్కడ ఉండి నన్ను స్వస్థపరిచి ప్రభు అంటే ఆయన స్వస్థపరచలేదని చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ మార్గం చూపించేశాడు. ఆయన కలవరంలో మార్గం తెరిచేశాడు. ఆయన మరణాన్ని విడగొట్టేశాడు. ఆయన వ్యాధిని జయించేశాడు. ఆయన రోగాన్ని జయించేశాడు. ఆయన ఆ మార్గం మనకు చూపించబడుతుంది. నువ్వు నమ్మాలి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు
నమ్మాలంటే ఏం చేయాలి? నమ్మి ఎక్కడ కూర్చోని కదండి, ముందుకు వెయ్యాలి. అది క్రియలేని విశ్వాసము చచ్చింది అన్నాడు ఆయన. చచ్చింది గొర్రె అంటే అర్థం ఏంటండి? నీ విశ్వాసం క్రియ లేదు. విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నావు కానీ క్రియ చూపించట్లేదు. అది తప్పకుండా క్రియరూపం దాల్చాలి. అందుకే విశ్వాసము క్రియ భార్య భర్తలు అని చెప్పాడు ఆయన. నీలో విశ్వాసం రుజువు చేసుకోవాలి. నువ్వు రుజువు చేసుకోలేదు, నీ విశ్వాసం రుజువు చేస్తుంది. విశ్వాసమే రుజువు చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నమ్మాడు దేవునికి, చూసారు. కాబట్టి ఇప్పుడు ఏం ఇక్కడ కామన్గా ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వేరొక ఆప్షన్ లేదు వీరికి. కొన్ని పాయింట్లు చదివి ముగిస్తాను, నేను టైం ఎక్కువ అవుతుంది. అక్కడ ఒక ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అక్కడ ఈ 3 సందర్భాలు కూడా ఏం అవసరం వచ్చిందండి? తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారంతా వారు రక్షించుకోలేరు, వారంతా వారు యుద్ధం చేయలేరు, వారి శక్తి చాలదు, వారి బలం చాలదు, వారి జ్ఞానం చాలదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారికంటే శత్రువులు ఎన్నో రెట్లు గొప్ప, ఎన్నో రెట్లు పెద్దదిగా ఉన్నది. కాబట్టి అలాంటప్పుడు వారు ఏం చేయగలుగుతారు? దేవుని స్తోత్రం. కానీ వారు గుర్తించారు, లోకంలో ఉన్నవాని కంటే, ఉదాహరణ మీ శత్రువు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ వాగ్దానం నమ్మాలి. ఇప్పుడు ఆ వాగ్దానం ఏం చేయాలి మనం? అలాంటప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అక్కడ తప్పకుండా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. చూసారండి. ఒక ఆత్మీయ యుద్ధానికైనా లేక శరీర యుద్ధానికైనా ప్రవేశించే ముందు తప్పకుండా ప్రార్థన చేయాలి మనం. నీ యుద్ధం ఆత్మీయంగా ఉండొచ్చు, నీ యుద్ధం శారీరకంగా ఉండొచ్చు. ఒకవేళ యుద్ధాలు 2 రకాలు చూసారు, ఆత్మీయ యుద్ధం, శారీరకమైన యుద్ధం. అది ఏ యుద్ధమైనా సరే తప్పనిసరిగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయవలసిన అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే ప్రార్థన దేవుని సహాయం కొరకు, చూసారా, ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయం కొరకు చివరి నిమిషం యొక్క కేక వేయడం కాదా అంటున్నాడు ఆయన. అంటే లాస్ట్ మినిట్ క్రై అంటే చివరి నిమిషంలో ఎటువంటి అవకాశం లేనప్పుడు, ఎటువంటి ఆధారం లేనప్పుడు, ఎటువంటి తప్పించుకునే మార్గం లేనప్పుడు చివరి నిమిషంలో నువ్వు వేసే కేకే నువ్వు దేవుని చేసే ప్రార్థన అయినది. లాస్ట్ మినిట్ క్రై, చివరి నిమిషంలో నువ్వు కేకేస్తావు కదా, అదే ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును. చూసారా. కాబట్టి దేవుని సహాయం కొరకు నువ్వు చేసే చివరి కేక అనమాట అండి దేవునికి. క్రై అంటే ఏడుపు. ఆ తర్వాత అప్పుడు ఏడుపు వస్తుంది. ఏమొస్తుందండి? ఏమైనా వస్తుందంటారా? దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన యుద్ధ భూమిలో బలం కోసము దేవుణ్ణి, చూసారా, లేక ప్రభువుని అడగటమైనది. యుద్ధ భూమిలో బలం కోసం ప్రభువుని అడగాలి మనం. అదే ప్రార్థన అంటే, అడగడే ప్రార్థన. కాబట్టి వారు ఆ ప్రార్థన, ఆ సమయము మరియు ఋతువు కోసం సరైన యుద్ధంలో పోరాడుతున్నారా అని ప్రభువుని అడగటం. అంటే ఆ ప్రార్థన కూడా ఎలా ఏంటంటే, ఇది ఆ సరైన సమయంలో, సరైన ఋతువులో, సరైన యుద్ధం కొరకు దేవుణ్ణి అడగటం. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా వధువు కూడా యుద్ధరంగంలో ఉంది. దేవుని స్తోత్రం. చూసారా, ఈ యుద్ధరంగంలో వధువు తప్పకుండా దేవుణ్ణి అడక్కపోతే, దేవుని దగ్గర కేక వేయకపోతే యుద్ధం గెలవలేదు. ఎందుకంటే మనకు శక్తి మించిన యుద్ధం ఇది. ఏ యుద్ధం అనేది? మన శక్తికి మించి యుద్ధం. అందుకని ఇక్కడ మరి యెహోషాపాతు ఏ విధంగా ఉపవాసం ప్రకటించాడో ఈరోజు మనం కూడా ఉపవాసం ప్రకటించుకోవాల్సిన సమయం ఇది. ప్రతి సమస్యను జయించాలంటే నీ వ్యక్తిగతమైనది కానీ, భౌతికమైనది కానీ, ఆత్మీయమైనది కానీ, సంఘపరంగా కానీ, ప్రతి సమస్యను, కుటుంబపరంగానే ప్రతి సమస్యను జయించాలంటే తప్పకుండా యుద్ధాన్ని ప్రకటించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవునికి సహాయం కొరకు ఆ సరైన ఋతులో సరైన యుద్ధం చేయడం కొరకు దేవుని అడిగే సహాయమైనది. చూసారా, నువ్వు ఎలాంటి యుద్ధంలో ప్రవేశించినా సరే దానికి ముందు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలసిన అవసరం నీకుందా? దేవుని స్తోత్రం. అది ఏ యుద్ధమైనా సరే నువ్వు దానికి ముందు ఏం చేయాలి? నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. చూసా, ఆత్మీయుద్ధంలో ప్రవేశించే ముందు మీరు ప్రార్థించే ప్రార్థన, ఆత్మీయుద్ధంలో ప్రవేశించే ముందు ప్రార్థించే ప్రార్థన ఎటువంటి ఆప్షన్ లేదండి. అక్కడ నాట్ ఆప్షనల్ అంటే ఎటువంటి ఎంపిక లేదు, ఎటువంటి అవకాశం, వేరొక అవకాశము లేదు. అంటే అక్కడ ఆప్షన్ లేదనమాట. ఇంకా ఎటువంటి ఆప్షన్ లేదు. అంటే తప్పకుండా ప్రార్థించవలసిందే. నీ ఆత్మీయ జీవితంలో యుద్ధం కొరకు తప్పకుండా ప్రార్థించాలి. అంటే ప్రభువే ఆ మార్గాన్ని తెరవగలడు.
దేవుని ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలంటే, ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాలంటే, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే, ఆత్మీయ జీవితంలో దేవునితో నడవాలి అంటే తప్పకుండా నీకు ప్రార్థన అవసరమైనది. వేరే ఆప్షన్ మనకు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన చూసారా, రాజ్యాలకు విజయానికి పునాది అయినది. అంతే కదండి. ప్రార్థన ద్వారా రాజ్యాలు జయించారు వాళ్ళు. ప్రార్థన ద్వారా రాజ్యాలు జయించారు. ఇక్కడ యుద్ధం ద్వారా జయించలేదండి వాళ్ళు. యుద్ధం ద్వారా జయించారండి. వారు ఏమైనా యుద్ధం చేశారా? యుద్ధం చేసినట్టు నిలబడ్డారు అంతే, దేవుడు చెప్పిన ప్రకారంగాను. కానీ దానికి వారికి విజయం ఎలాగొచ్చింది? ముందు దేవుని దగ్గర కనిపెట్టారు. వాళ్ళు ఉపవాసం ఉండారు, ప్రార్థన చేశారు, దేవుని దగ్గర బతిమలారు, ప్రభువా మీ సహాయం చేయండి అని చెప్పి దేవుని అడిగారు. మరొక అవకాశం తీసుకోకుండా, మరో ఆప్షన్ తీసుకోకుండా దేవుడే మాకు దిక్కని దేవుని దగ్గర పడి ఉపవాసం ఉండి పిల్లలతో, భార్యలతో అందరూ దేవుని సన్నిధిలో కనిపెట్టారు, ప్రార్థించారు, ఉపవాసం ప్రార్థించారు. వారి రాజ్యం యొక్క పునాది అయింది. దేవుని స్తోత్రం. చూసారండి, ఆ యుద్ధం యొక్క ముగింపు, మీరు యుద్ధంలోకి ప్రవేశించే సమయంలో యుద్ధం యొక్క ముగింపు మన యుద్ధంలోకి ప్రవేశించే సమయంలో నిర్ణయించబడుతుందంట, లేకపోతే లెక్కించబడుతుందంట. అర్థమైందండి? యుద్ధం యొక్క ముగింపు ఏమైనదో విజయం. యుద్ధం యొక్క ముగింపు ఏంటండి? విజయం. ఎవరికి విజయం? దేవుని కుమారుడికి. ఎవరికి విజయం అండి? దేవుని కుమారుడికి, క్రైస్తవునికి. ఈ యుద్ధం యొక్క ముగింపు చూసారా దేని మీద నిర్ణయించబడుతుందంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, మనము యుద్ధంలోకి ప్రవేశించే సమయంలో, మన యుద్ధంలోకి ప్రవేశించే సమయంలో అది నిర్ణయించబడుతుందంట. చూసారా, లేక లెక్కించబడుతుందంట. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మీరు నిలబడండి, యుద్ధం నేను చేస్తానని చెప్పాను అన్నాడు ఆయన. యుద్ధం నేను చేస్తాను, యుద్ధం నాదే అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు యుద్ధంలో ప్రవేశించాలి వీళ్ళు. ఆ యుద్ధంలోనికి వీళ్ళు ప్రవేశించాల. ఎందుకు? గెలిపించేది వీరినే కదా దేవుడు. అంటే యుద్ధంలో తప్పకుండా ప్రవేశించాలా. యుద్ధంలో ప్రవేశించినప్పుడు అప్పుడు నిర్ణయించబడుతుంది విజయం అనేది, ఆ ముగింపు అనేది. యుద్ధంలో ప్రవేశించకుండా, యుద్ధంలో లేకుండా, దేవుని స్తోత్రం కలుగును గాక, యుద్ధంలో ప్రవేశించకుండా ఆ ముగింపు ఎలా చూడగలుగుతావు నీవు? ఎలా పొందుకోగలుగుతావు నీవు? కాబట్టి అప్పుడు నిర్ణయించబడుతుంది. ఏం చేస్తుంది? అప్పుడు నిర్ణయించబడుతుంది. దేవుని స్తోత్రం. ఆత్మయుద్ధంలోకి ప్రవేశించే ముందు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆ మాటలు మాట్లాడడం లేదు. ప్రవక్త ఏం చేయాలంటే, ఈ ఆత్మీయమైన యుద్ధంలో ప్రవేశించినప్పుడు మీరు కేవలం మాటలు వల్లించట్లేదండి, మాటలు మాట్లాడతలేదు. ఏం చేస్తున్నారంటే మీరు చూసారు, మీరు మాట్లాడతలేదు కానీ శక్తిని, ఆత్మీయ అధికారాన్ని గీస్తున్నారన్నాడు ఆయన. అంటే ఆర్ డ్రాయింగ్ పవర్, స్పిరిచువల్ అథారిటీ అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు గీసేస్తున్నావు అధికారాన్ని, శక్తిని గీసేస్తున్నావు. చూసారా, ఆత్మీయ అధికారాన్ని గీసేస్తున్నావు నువ్వు. అంటే అర్థం ఏంటంటే, నీవు ప్రవేశించే ముందు ప్రార్థన చేసినప్పుడు ఏదో పలకడం, ఏదో నోటు మాటలు పలకడం కదండి. దేవుని స్తోత్రం. నువ్వు అధికారంగా మాట్లాడుతున్నావు, నువ్వు అధికారాన్ని, శక్తిని పలుకుతున్నావు. నువ్వు అధికారాన్ని, శక్తిని పలుకుతున్నావు నువ్వు. అంటే టార్గెట్ ఇక్కడ పలికేస్తున్నావు నువ్వు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టి. ఆ యుద్ధంలో ప్రవేశించినప్పుడు అదే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధంలో ప్రవేశించినప్పుడు అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును. మరి దావీదు ఏమన్నాడు? సున్నతులేని ఇశ్రాయేలీయుడు, ఏమాత్రపు వాడు అన్నాడు. అది ఎటకారం ఆడాడా? కేవలం మాట్లాడగలుగుతున్నాడా? సున్నతులేని ఫిలిస్తీయుడు, ఏమాత్రపు వాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి, అతను కేవలం మాట్లాడగలిగాడా? ఎటకారం ఆడాడా? వాడికి ఎటకారాలు అనిపించింది, వాడికి కదా, వాడికి ఎటకారం అనిపించింది. ఇంకా చాలామందికి ఎటకారాలు కనపచ్చు, కానీ ఆ మాటలు అతని మాటలు కాదు, అవి అభిషేకం గల మాటలు, అధికారం గల మాటలు. దేవుని స్తోత్రం. అధికారంతో కూడిన మాటలు. దేవుని స్తోత్రం. ఆ విజయాన్ని గీసేస్తున్నాడు అక్కడ, ఆ విజయాన్ని రాసేస్తున్నాడు అక్కడ. వాడు వాటమని రాసేస్తున్నాడు, దేవునికి విజయాన్ని రాసేస్తున్నాడు అక్కడ. ఆ అధికారంతో కూడిన మాటలు అయ్యి,
అది ఇది పిల్లోడు మాటలు అతను పిల్లోడు మాటలు కనపడ్డాయి. అతను పిల్లోడు కాదు, లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ లోపల పరిశుద్ధాత్ముడు వాడికంటే శక్తిమంతుడు, గొలియాతు కంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి అందుకని ప్రార్థన లేకుండా యుద్ధంలో ప్రవేశించకూడదు. మనం ప్రార్థన లేకుండా మనం ఎందులో చేయకూడదండి? యుద్ధంలోకి ప్రవేశించకూడదు. ప్రార్థన లేకుండా ఒకవేళ యుద్ధంలో ప్రవేశిస్తే తప్పకుండా హాని జరుగుతుంది. కానీ ఎవరైతే ప్రార్థనతో, చూసారా, ప్రార్థనతో యుద్ధంలో ప్రవేశిస్తారో వారు దైవికమైన అధికారం మద్దతు ఉంటుంది వారికి. ఏ అధికారం అండి? దైవికమైన అధికారం యొక్క మద్దతు ఉంటుంది వారికి. అంటే దైవికమైన అధికారం వారికి ఉంటుంది. అంటే ప్రార్థనే అధికారం, శక్తి. ప్రార్థన వారికి శక్తి. చూసారండి? కాబట్టి ఇది గొలుసులు విచ్ఛిన్నం చేస్తుంది, సింహాసనాలను అది కూల్చివేస్తుంది, వణికింపజేస్తుంది. మరి భూమిపై పరలోకమిక భూమి మీద ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన భూమి మీద చేసే ప్రార్థన ఈ భూమి మీద పరలోకం యొక్క చిత్తాన్ని లేక ఇష్టాన్ని నెరవేరుస్తుందంటండి. పరలోకం యొక్క ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి ఆయుధం ఒకే ఒకటి, అది ప్రార్థన అనేది. నువ్వు చేసే ప్రార్థన ఈ భూమి మీద చేస్తున్నావు, ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేరుస్తుంది, దేవునికి ఇష్టాన్ని నెరవేరుస్తుంది, పరలోకమికి ఇష్టం ఇక్కడ నెరవేర్చబడుతుంది. అంటే పరలోకమికి ఇష్టం ఇక్కడ భూమి మీద నెరవేర్చబడుతుందంటే అది నీ ప్రార్థన. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుని కూడా కింద దించగలిగారు, ప్రార్థన ద్వారానే దేవుణ్ణి కిందకి దించగలిగారు. కాబట్టి ప్రియులారా, మరి ఆ ఇష్టాన్ని, పరలోక ఇష్టాన్ని ఇక్కడ నెరవేరుస్తుంది ప్రార్థన. దేవుని కుమారులుగా మన గొంతులను ఎత్తడానికి, ఆత్మలో గర్జించడానికి మరియు దేవుని అగ్ని మరియు అధికారాన్ని వాతావరణంలోనికి విడుదల చేయడానికి పిలుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ దేవునికి అగ్ని లేక ఆత్మలో గర్జించడానికి మరియు అగ్ని మరియు అధికారాన్ని వాతావరణంలోనికి విడుదల చేయడానికి, ఆత్మీయ వాతావరణంలో విడుదల చేయడానికి ఆ ప్రార్థన ఎంతో అవసరమైనది. అంటే ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ వాతావరణం మారిపోతాయి, ఎక్కడ పరిస్థితులు మారిపోతాయి, ఇక్కడ అన్నీ మారిపోతాయి. రోగులు స్వస్థపరచబడి వెళ్తారు, అవిశ్వాసులు విశ్వాసులు వెళ్తారు. దేవుని స్తోత్రం. బలహీనులు బలవంతులుగా చేయబడతారు. ఇదంతటికీ కారణము ప్రార్థన. అందుకే ప్రార్థన అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముందుగా ప్రార్థన చేయన్నాడు ఆయన. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రావడానికి ముందే ఇంటి దగ్గర ప్రార్థన చేయి. ఇంటి దగ్గర ఏమని ప్రార్థన చేయాలి? దేవుని స్తోత్రం. ఏమని ప్రార్థన చేయాలి? చూసారా? ఏమని ప్రార్థన చేయాలి? దేవుడు మాట్లాడాలి, దేవుడు తను ప్రత్యక్షపరచుకోవాలి వాక్యం ద్వారాను. అంత మాత్రం కాదు, బలహీనులు బలపరచబడాలి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడాలి, సమస్యలు ఉన్నవారు ఆ సమస్యలు తొలగించబడాలి, విశ్వాసం లేని వారికి విశ్వాసం కలగాలి, దేవుడు తన వాక్యం ద్వారా తను ప్రత్యక్షపరచుకోవాలి. అంతే కదండి? ఆ విధంగా ప్రార్థన చేయి. అంత మాత్రం నిన్ను దేవుడు వ్యక్తిగతంగా దర్శించాలి, నిన్ను దేవుడు వ్యక్తిగతంగా దర్శించాలి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేయడం కాదు, ఎక్కడికి వచ్చి కూడా ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ కూడా అరగంట ప్రార్థన అందుకే పెట్టాడు దేవుడు. ఎక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ నీ కుటుంబంలో నీ గృహం దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ఇక్కడ నీ కుటుంబంతో నీ దేవుని గృహంలో ప్రార్థన చేస్తున్నావు. దీనికి ఒక అరగంట ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడు? ఆ ప్రార్థన ఈ ప్రార్థన పర్ఫెక్ట్ అయితే, దేవుని స్తోత్రం, ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఖచ్చితమైతే మన మధ్య ఏ రోజు కూడా బలహీన ఉండడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఏ రోజు ఇక్కడ క్రీస్తును చూడకుండా, క్రీస్తుని వినకుండా, క్రీస్తునికి ప్రత్యక్షపరచబడకుండా వెళ్ళవు నువ్వు. దేవుని స్తోత్రం. ఇక్కడ పాస్టర్ గారు ప్రిపేర్ అయ్యి వచ్చి బోధించడం లేదండి. ఇక్కడ పాస్టర్ గారు ప్రిపేర్ అయ్యి బోధించడం లేదండి. క్రీస్తు యొక్క ప్రత్యక్షత, వాక్యం యొక్క ప్రత్యక్షత, సంఘమిక ప్రార్థన, సంఘమిక విశ్వాసము, సంఘమిక లాగుడు మీద ఇది ఆధారపడి ఉంది. సంఘమిక ప్రార్థన, సంఘమిక విశ్వాసము, సంఘమిక లాగుడి, సంఘం యొక్క లాగుడి మీద ఇక్కడ దేవుడు తను ప్రత్యక్షపరచుకోవడం ఆధారపడి ఉంది. చాలామంది ఏం చేస్తున్నారు, ఈరోజు పాస్టర్ సరిగా బోధించలేదు, లేదా పాస్టర్ బాగా బోధించారు, లేదు కాదు, పాస్టర్లో ఏది లేదు. అక్కడ
అంటే దేవుడు ఒక పని అప్పగించాడు. ఏమని? నువ్వు యుద్ధంలోకి వెళ్ళు అన్నట్లుగానే నువ్వు బలిపీఠం నిలబడని చెప్పాడు దేవుడు. కాబట్టి పాస్టర్ గారికి యొక్క బాధ్యత అంటే బలిపీఠం మీద నిలబడమని దేవుడు చెప్పాడు కాబట్టి నిలబడతాడు అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సంఘానికి ఏది అవసరము? సంఘానికి ఎవరు అవసరము? సంఘానికి దేవుడు అవసరము. సంఘానికి వాక్యం అవసరము. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘానికి శక్తి అవసరము. సంఘానికి బయలుపాటు అవసరము. సంఘానికి ప్రత్యక్ష అవసరము. సంఘానికి పరిశుద్ధాత్మ అవసరము. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ అవసరం లేదు. పాస్టర్ ఎంతవరకు అంటే నిలబడేంత వరకునే. అతను ఒక మానవ డొక్కు, ఒక వస్తువు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ తెర వెనుక దేవుడు దిగొచ్చి మాట్లాడాలన్నా, ప్రత్యక్షపరచుకోవాలన్నా, స్వస్థపరచాలన్నా సంఘమిక ప్రార్థన, విశ్వాసము ఆ లాగుడు పెట్టి ఆధారపడి ఉంటుంది. అది సంఘమిక బాధ్యత, విధి. దేవునికి స్తోత్రం. చూసారా? అలాగని చెప్పేసి ప్రిపేర్ అవ్వకుండా ఏ సేవకుడు రాకూడదు. అతను చదువుకుని, వర్తమానం చదువుకుని, ప్రిపేర్ చేసుకుని, ప్రార్థన చేసి కనిపెట్టి అతను రావాలి. అది అతని పని. అది దేవునికి ఆజ్ఞది. చూసారా? ఒకవేళ అది ఎంత చేసి వచ్చినా సరే, ప్రార్థన నేను ఎన్నో లేఖలు చేసి రాసుకుని వచ్చాను, కానీ నేను ప్రకటించలేకపోయాని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. నీకు కావలసిన అంశాన్ని నువ్వు లాక్కోవాలంటే నువ్వు ప్రార్థించాలా. దేవుని స్తోత్రం. నీకు కావలసిన ప్రత్యక్షను చూడాలంటే నువ్వు ప్రార్థించాలా. సంఘం ప్రార్థించాలా. ఇప్పుడు సంఘం ఎటువంటి ప్రత్యక్ష కావాలో, సంఘం ఎటువంటి ఆత్మీయ దీవెన కావాలో, సంఘానికి ఎటువంటి ఆత్మీయ ఆశీర్వాదం కావాలో, సంఘానికి ఎటువంటి ఆత్మీయ బలం కావాలో, సంఘానికి ఎటువంటి ఆత్మీయ అధికారం కావాలో, సంఘానికి ఎటువంటి శక్తి కావాలో ఆ సమస్తం కూడా దేవుని స్తోత్రం ప్రార్థన ద్వారా, లాగుడు ద్వారా, ఆసక్తి ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రవక్త చెప్పాడంటే, ప్రవక్త ఆ సావుకుడు 20 నిమిషాలు అలిసిపోతాడని చెప్పాడు ఆయన. 2 నిమిషాల్లోనండి. ఎందుకు 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 అలిసిపోతాడు? ఎందుకు అలిసిపోతాడు చెప్పంటారండి? ఒకవేళ ఇతనే వాక్యాన్ని సంఘానికి ఇవ్వాలనుకున్నట్లయితే ఇతను అలిసిపోకుండా ఇస్తాడు, ఇతని మాటలు కాబట్టి అవి. కానీ ఇతని పట్టలేదు. వాళ్ళు లాక్కున్నారు శక్తిని, ప్రభావాలు లాక్కుంటున్నారు వాళ్ళు. ఆ ప్రభావం లాక్కున్నప్పుడు ఈ పాస్టర్ గారికి శక్తితో కానీ ఆరోగ్యంతో పని లేదు వారికి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిలో దేవునికి శక్తిని, దేవునికి అభిషేకాన్ని వారు లాక్కుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పాస్టర్ గారు అలిసిపోయినా సరే దేవుడు అతను నుండి ఆ శక్తిని బయట తీసుకొస్తాడు, విడుదల చేస్తాడు. ఆ శక్తిని ఏం చేస్తాడండి? విడుదల చేస్తాడు. ప్రవక్త ఏం చెప్పంటే 20 నిమిషాలు వాక్యం చెప్తే రోజంతా గొడవలతో చేసిన పని చేసినప్పుడు ఎంత అలసిపోతారో అంత అలసిపోతారని చెప్పాడు ప్రవక్త. 20 నిమిషాలు వాక్యాన్ని బోధించినప్పుడు దేవుని సేవకుడు రోజంతా గొడవలతో పని చేసినప్పుడు ఎంత అలసిపోతాడో 20 నిమిషాలు వాక్యం బోధిస్తూ అంత అలసిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పాస్టర్ గారికి బట్టలు ఎక్కువ ఉండాలి, అవి విలువైన బట్టలు అయి ఉండాలన్నాడు ప్రవక్త. ఏ బట్టలండి? ఎందుకంటే ఎక్కువ చెమట ఎక్కుతుంది, ఆ చెమట వల్ల బట్ట పాడైపోద్ది. అందుకని దుస్తులు ఎక్కువ ఉండాలంటే విలువైనవి ఉండాలంట, కాస్ట్లీ ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారు? ఈ మామూలుగా చెప్తున్నాను అంతే. కాబట్టి ఏంటంటే ఎందుకు అది ఎలా జరుగుతుందంటే ఆ సంఘం యొక్క ఆసక్తి మీద ఆధారపడి ఉంది. అది నేను క్రీస్తుని చూడాలి, ఈరోజు వాగ్దానాన్ని పొందుకోవాలి, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ సంఘం దేని మీద కట్టబడుతుందంటే వాక్యం మీద కట్టబడుతుంది, విశ్వాసం మీద కట్టబడుతుంది, ప్రత్యక్షత కట్టబడుతుంది. అక్కడ ప్రతి ఒక్కరు క్రీస్తుని చూస్తాడు, క్రీస్తు వారి మధ్య సంచారం చేస్తాడు, వారున్న బలహీనతలు తొలగిస్తాడు, వారికున్న అవిశ్వాసం తీసివేస్తాడు, బలహీనలు బలపరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన తను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆ సంఘము శక్తివంతమైన సంఘంగా ఉంటుంది. ఆ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు ఎంత మాత్రము నిలువనేరవు. ఈరోజు దేవుణ్ణి చూడడానికి రావట్లేదండి, చాలామంది పాస్టర్ గారిని చూడడానికి వస్తున్నారండి.
పాస్టర్ గారి యొక్క బలము, పాస్టర్ గారి యొక్క బలహీనత చూడడానికి వస్తున్నారు. కొంతమంది బలం కనబడుతుంది పాస్టర్ గారిలో, కొంతమందికి బలహీనత కనబడుతున్నాయి. బలం కనబడిన ప్రమాదమే, బలహీనత కనబడిన ప్రమాదమే. దేవుని స్తోత్రం. ఇక్కడ యుద్ధ రంగం నిలబడ్డవాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నిలబడ్డవాడు, అతని బలం మీద కానీ అతని బలహీనత మీద కానీ ఆధారపడలేదు. అది లేదు. ఇక్కడ బలముతో కానీ బలహీనత ఆధారపడలేదు. దేవుని యొక్క పనిని, దేవుని కమిషన్ బట్టి ఇక్కడ నిలబడినప్పుడు, ఆ వాక్యం మీద, వాగ్దానం మీద, ఆ కమిషన్ మీద నిలబడినప్పుడు దేవుడు తను తానే ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు తను తానే. ఎన్నో సంఘాలు విడిపోవడానికి ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండి విడిపోండి, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50, 40 సంవత్సరాల తర్వాత కూడా మంచి విశ్వాసులు విడిపోయి బయటకు వెళ్ళిపోవడం కారణం ఏంటంటే, మొదట్లో ఏ విధంగా చూస్తారో రాను అలా చూడండి వాళ్ళు. అప్పుడు పాస్టర్ గారికి బలము బలహీనతలు చూస్తుంటారు. ఎప్పుడైతే బలము బలహీనతలు చూశారో అప్పుడు ఎంత గొప్ప విశ్వాసైనా, ఎంతకాలం పరిచయం చేసి, ఎంతకాలం అతను సహవాసం చేసినా, ఆ బలము బలహీనతలు చూసినప్పుడు మాత్రమే వారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఉన్నాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. మోషే ఏం చేశాడు? ఆ యొక్క ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎవరినండి? ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక కారణం చెప్తున్నాను నేను, ఒక కారణం. ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎలా ఉంటుంది? మసిగుబ్బు ఎలా ఉంటుందండి? మసిగుబ్బు అలా ఉంటుంది. లైట్లో కూడా సరిగ్గా కనపడదు, చీకటిలో ఏం కనపడుతుంది? మోషే భార్య ఎలా ఉంటుందండి? ఇథియోపియా స్త్రీ కదండి, కదా, చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు పంపించాడు. దేవునికి ఆజ్ఞను బట్టి ఐగుప్తుకు వచ్చాడు. అతను దేవుని ఆజ్ఞను బట్టి ఐగుప్తుకు వచ్చాడా లేదా? ఐగుప్తుల వారికి వాక్యం బోధించాడు, 10 అద్భుతాలు చేశాడు. మరి ఐగుప్తు వచ్చినప్పుడు అప్పుడు మిరియాము, అమరాం ఏమనాలి? అహరోన్ ఏమనాలి? ఇదేంట్రా నీ భార్య ఇంత నల్లగా ఉన్నది, ఇంత నల్లడి దాన్ని తీసుకొచ్చేవాడు నువ్వు, విడాకులు ఇచ్చేయి, ఎందుకు మంచి తెల్లగొన్న పిల్లల్ని చేస్తాను నేను అని చెప్పాలా? అప్పుడు చెప్పాలి కదండి. అప్పుడు చెప్పకుండా అప్పుడు బాగున్నాడు, ప్రవక్తగా గౌరవించారు, అతని మాట ఆలకించారు, అతను మాట చెప్పిన ప్రకారం చేశారు, ఆ 10 అద్భుతాలు చేశారు, తద్వారా విశ్వాసం పొందుకున్నారు, అన్నీ చేశారు. ఆ తర్వాత అతను మాటను బట్టి బయటకు వచ్చారు. ఎరసూరు పాయలుగా అయిపోయింది. ఆ పరిశుద్ధాత్మ పొందుకుని ఆమెలోకి వచ్చి అతను ఆమె నాట్యం చేసి సితరావాయించి పాటలు పాడింది, దేవుని స్తుతించింది, మహింపరిచింది కదా. మిరియాము, అహరోను ప్రధాన యాజకుడు అభిషేకించబడ్డాడు, సేవ చేశాడు, దేవుని అన్ని చేశాడు. కొంతకాలం పోయిన తర్వాత, 40-30 సంవత్సరాలు పోయిన తర్వాత, 30 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇప్పుడు నీ భార్య మంచిది కదా అంటున్నది. సరే, ఇంతవరకు కనపడలేదా? ఇంతవరకు కనపడలేదండి వాళ్ళకి. చూసారు వాళ్ళు ఎంత విశ్వాసులు అంటే, ప్రధాన యాజకుడు అతను ఎవరు? అహరోను. మిరియాము ప్రవక్త్రిని, అంటే మగవాళ్ళు అయితే ప్రవక్త అంటారు, ఆడమనిషి ప్రవక్త అంటారు. ఒకే ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగిన స్త్రీ, పరిశుద్ధాత్మతో అభిషేకించబడినటువంటి ప్రధాన యాజకుడు. ఇప్పుడు సమస్య ఎవరో వచ్చింది? ఇప్పుడు మోషే భార్య మీద వచ్చింది. మోషేని అనలేరు కాబట్టి భార్యని అంటున్నారు. ఇప్పుడు భార్య మాటలకి చూడడం, అనుకోవడం, లేకపోతే ఇంకోటి మొత్తానికి ఏదో. ఇప్పుడు ఆ సమస్య ప్రారంభంలో ఉండాలి కదా. అది ప్రారంభంలో ప్రవక్తగా చేర్చుకుని, ఆ ప్రారంభం అన్ని రకాలు చేర్చుకుని, అతని ద్వారా అద్భుతాలు చూసి, స్వస్థలు చూసి, మహత్కారాలు చూసి, వారి విశ్వాసం పొందుకుని, ఎరసోని పాలుగా చేసి, ఇవన్నీ చేసిన తర్వాత సమస్య ఎందుకు వచ్చింది? అప్పుడు ఎలా జరిగితే ప్రతి కాలం కూడా అలా జరుగుతుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏం చూస్తున్నారు వాళ్ళు? అప్పుడు మోషేని చూస్తున్నారు, ప్రవక్తను చూస్తలేదు. అప్పుడు వాళ్ళు మా తమ్ముడు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మా తోడబుట్టినవాడు అనుకుంటున్నాడు, మాకు అనడానికి అధికారం ఉందనుకుంటున్నారు. వాళ్ళు కాపలను విడదీయడానికి, కలపడానికి అధికారం ఉందనుకుంటున్నారు. వాళ్ళు అంతవరకు మోషే ప్రవక్తను చూసిన వారు,
ఎందుకంటే మోషే దేవుడు అహరోను ప్రవక్తగా దేవుడు చేశాడు. మోషే చెప్పిన ప్రతి పని అహరోను చేయాలి. ఇన్ని అద్భుతాలు మోషే చేయలేదు, మోషే కర్ర చేయలేదు, అహరోను చేశాడు. అంతేనా? అహరోను చేశాడు. మరి అహరోనే అతని కర్ర కింద పడేసి పావం చేశాడు, అహరోనే అన్నీ చేశాడు. ఇప్పుడు మోషే చేయలేదు, మోషే కర్ర కాదండి అది. మీకు అర్థమైందండి? మీకు తర్వాత చూపిస్తాను మీకు. మరి ఇన్ని చేసినోడు ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు రాంగ్ మాట్లాడాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అంతవరకు నమ్మకం ఉండేవాడే ధన్యుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని చూడాలి? దేవునికి కమిషన్, దేవునికి సేవ, దేవునికి పరిచర్య, దేవునికి ఆజ్ఞ మనం చూడాలి. అక్కడ దేవుడు ఎలా కదులుతున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అది మాత్రమే చూడాలి. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ప్రియులారా, అందుకని మరి అహరోను మరి వాగ్దాన దేశానికి వెళ్ళకుండానే చచ్చిపోయాడు. చూసారా? మిరియాము కుష్టుతో బాధపడింది. చివరికి మళ్ళీ దేవుడు ప్రార్థన చేస్తే, ప్రవక్త ప్రార్థన చేస్తే కుష్టు పోయింది. కాబట్టి పిల్లరా, అందుకని మనం చూడవలసింది సంఘము శక్తి కలిగి ఉండటం అర్థం ఏంటంటే ప్రార్థన కలిగి ఉండటం. సంఘం ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ప్రత్యక్షత కలిగి ఉంటుంది. అప్పుడు సంఘం దానికి ఏది కావాలో అది బలిపీఠ మీద పొందుకుంటుంది. అది దేవుడు మాట్లాడే విధానం అదే, పరిపూర్ణ విధానం అదే. రెండో విధానం కళ, ప్రత్యక్షంగా మాట్లాడడం వాక్యమే, మరొక విధానం లేదు. ఒక మాట చూపిస్తాను, మీరు షాక్ అవుతారు. అది ఎప్పుడైనా చూపిస్తాను. మోషే కోసం చెప్తాను, మోషకు ప్రతి కాలం గురించి చెప్తాను. మొదట నిన్న గారు అబ్రహాం గారు ఏదో వర్తమానం చదివితే ఒక పాయింట్ పట్టుకుని ఆ పాయింట్ ఆయన వివరిస్తే ఆయన షాక్ అయిపోయారు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కామన్గా ఈ 3 సందర్భాలు మనం ఏం చూస్తున్నామంటే యుద్ధాలు చూస్తున్నాం. అయితే ఆ యుద్ధం వచ్చినప్పుడు వారు వేరొక ఆప్షన్ లేదు, వారికి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడిని అడగటం కాదు, కానీ రోరింగ్, నీ విజయం నువ్వు రోరింగ్ అంటే కేకలు ఏంటండి? రోర్ అంటే అరుచుట. సింహం ఏం చేస్తుందండి? గర్జించడం. నీ విజయం నువ్వు గర్జిస్తున్నావు. దేవుని స్తోత్రం. కాబట్టి అది నీ హక్కు అయినది, అది మనకు హక్కు, అది వేరొక ఆప్షన్ లేదు మనకి. దేవుని స్తోత్రం. కాబట్టి సంఘం ఆ విధంగా ప్రార్థన శక్తిని కలిగి ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు దేవుడు ముగించిన కాక ప్రార్థన చేసుకుందాం.